నమస్కారం పబ్లిక్ విజన్ వార్తలకు స్వాగతం. నా పేరు సుమలత. వార్తల ముందుగా హెడ్లైన్స్. ఏపీ అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల్లో అయోమయం. స్పీకర్ అయ్యన్న ఆగ్రహం. నాలుగు దశాబ్దాలుగా నన్ను ఆదరించారు. అందరికంటే ఎక్కువ సార్లు నన్ను ప్రజలు సీఎం చేశారు. సీఎం చంద్రబాబు. తిరుమలలో అన్యమత ఉద్యోగుల తొలగింపును స్వాగతిస్తున్నాం. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. వాలంటీర్ వ్యవస్థ లేదనడం దారుణం. బొత్స సత్యనారాయణ. ఇక డీటెయిల్స్ చూస్తే ఏపీ అసెంబ్లీలో నిర్వహిస్తున్న ప్రశ్నోత్తరాల్లో నెలకొంది. అధికారుల నిర్లక్ష్యమే దీనికి కారణమంటూ స్పీకర్ అయ్యన్న పాత్రుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక శాఖకు వచ్చిన ప్రశ్నలను వేరే శాఖలకు ఎలా పంపుతారని ప్రశ్నించారు. ఇళ్ల స్థలాలు, ఇళ్ల పంపిణీకి సంబంధించిన ప్రశ్న రెవెన్యూకు ఎలా వేస్తారన్నారు. అధికారులు అప్రమత్తంగా ఉండాలని హితవు పలికారు. గోదావరి పుష్కరాల పనులపై జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడుకు శాసనసభలో ప్రశ్న ఎదురైంది. ఇదే సమయంలో మండలిలో గాలేరు నగరి, హంద్రీనేవా అనుసంధాన ప్రాజెక్టులపై ప్రశ్న వచ్చింది. ఒకే మంత్రికి ఉభయ సభల్లో ప్రశ్న ఎలా వేస్తారని అధికారులను స్పీకర్ ప్రశ్నించారు. సభ్యులందరూ గమనించాలండి. 27 నిమిషాలు ఫస్ట్ క్వశ్చన్ ఎట్లా అవుతుందండి అంటే సారీ, ఇప్పుడు వరకు మీకు అవకాశం ఇచ్చాను. నో సిగ్నేచర్ లేకుండా క్వశ్చన్ వేసే అధికారం మీకు ఎవరు ఇచ్చారండి? అంతే ఫస్ట్ సిగ్నేచర్ ఉన్న వాళ్ళకే అవకాశం ఇస్తాం. ప్లీజ్ ఏమనుకోవద్దు. నెక్స్ట్ మినిస్టర్ గారు. సార్ మీరు మాట్లాడారా? చిన్నదే ఇది అయిపోతుంది. చిన్నదే మీకు వచ్చిందా ఇక్కడ? ఏ గ్రూప్ లో ఉన్న వాళ్ళకి బి గ్రూప్ లో అవి రిపీట్ అవ్వకూడదు. ఎందుకు వచ్చిందో అది అచ్చినాయుడు గారు, మన అసెంబ్లీలో వచ్చిన క్వశ్చన్ కౌన్సిల్ రాకూడదు. ఈవేళ అధ్యక్ష సెకండ్ డే రావాలి. ఈవేళ రామానాయుడు గారి గ్రూపు కౌన్సిల్ లో ఉండాలి. ఇక్కడ ఎలా వచ్చింది క్వశ్చన్ అంటున్నాను. కొంచెం సెక్రటరీ గారు చూసుకోవాలి. సెక్రటరీ గారు కాదు, అన్ని కూడా స్పీకర్ గారు సెక్రటరీ మీద మాట్లాడతారు. ఒక్క నిమిషం కూర్చొని చెప్తాను. చదువుతా. అసెంబ్లీ పంపిన ప్రశ్నలు కొన్ని శాఖల అధికారులు నోట్ దిస్ పాయింట్, అనాలోచితంగా వేరే శాఖలకు వాళ్ళే పంపించుకుంటున్నారు. ఈ రోజు కూడా వచ్చింది. టీటీడీ పాలక మండలి నిర్ణయాలను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కొనియాడారు. తిరుమల శ్రీవారిని ఆయన దర్శించుకున్నారు. బుధవారం వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో ఆయన స్వామివారి సేవలో పాల్గొన్నారు. దర్శన అనంతరం కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. తిరుమలలో రాజకీయ వ్యాఖ్యలు నిషేధిస్తూ టీటీడీ బోర్డు తీసుకున్న నిర్ణయం అభినందనీయమన్నారు. తిరుమలలో అన్యమత ఉద్యోగుల తొలగింపు నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్లు చెప్పారు. పార్లమెంట్ ఎన్నికల తర్వాత కేంద్ర మంత్రిగా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వంలో బాధ్యతలు చేపట్టిన తర్వాత మొదటిసారి స్వామివారి ఆశీస్సుల కోసం రావడం జరిగింది. చాలా సంతోషం. ఇటీవల నియమితమైనటువంటి తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి బోర్డు మొదటి సమావేశంలో కొన్ని సానుకూలమైనటువంటి అద్భుతమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. ఈ నిర్ణయాలు తీసుకున్నందుకు బోర్డు చైర్మన్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. గత అనేక సంవత్సరాలుగా, దశాబ్దాలుగా చర్చ జరుగుతున్నటువంటి అంశం. కొన్ని ప్రముఖ దేవస్థానాలలో
అన్యమతస్థులు ఉంటున్నారు. కారణంగా కొన్ని అక్కడక్కడ ఇబ్బందులు వస్తున్నటువంటి విషయం మనం స్వయంగా చూశాము. తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి ట్రస్ట్ బోర్డు మొదటి సమావేశంలో అన్యమతస్థులు మరి ఉంటే వాళ్ళను వేరే ప్రాంతానికి పంపిస్తామనే నిర్ణయం తీసుకోవడం ఏదైతున్నదో నేను చాలా సంతోషం వ్యక్తం చేస్తా ఉన్నాను, హర్షం వ్యక్తం చేస్తా ఉన్నాను, స్వాగతం పలుకుతా ఉన్నాను. ఎక్కడైనా సరే ఏ మతమైనప్పటికీ కూడా వారి వారి మత విశ్వాసాలు ఉన్నటువంటి వాళ్ళే ఆ ప్రాంగణంలో పనిచేస్తే బాగుంటుంది అనేది నా అభిప్రాయం. ఇటీవల జరిగినటువంటి కొన్ని సంఘటనలు మన తిరుమల తిరుపతికే కాకుండా దేశమంతా ప్రపంచమంతా హిందువుల హృదయాలలో బాధ కలిగిన విషయం మనకందరికీ తెలుసు. ఆ రకమైనటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా తిరుమల యొక్క పవిత్రతను, కోట్లాది మంది యొక్క ప్రజల విశ్వాసాన్ని కాపాడాలని నేను ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. ఏపీ అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా 150 రోజుల పాలనపై శాసనసభలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడారు. ఏపీ చరిత్రలో ఎప్పుడు చూడని ప్రజా తీర్పు వచ్చిందన్నారు. 2024 ఎన్నికల్లో ప్రజల తిరుగుబాటు కనిపించదని తెలిపారు. 2024 ఎన్నికల్లో ప్రజల తిరుగుబాటు కనిపించిందని తెలిపారు. 4 దశాబ్దాలుగా నన్ను ఆదరించారు. అందరికంటే ఎక్కువసార్లు నన్ను ప్రజలు సీఎం చేశారు. ఎన్నో ఇబ్బందులు పెట్టారు. జైలుకు కూడా పంపారు. బాంబు దాడి నుంచి శ్రీవారే నన్ను కాపాడారు. నేను ఏ తప్పు చేయలేదు. సీఎం అయ్యాక రాష్ట్రాన్ని బాగు చేస్తారా అని సీఎం పేర్కొన్నారు. 9 సంవత్సరాలు అందరికంటే ఎక్కువ ముఖ్యమంత్రిగా ఉండే అవకాశం వచ్చింది. 10 సంవత్సరాలు ప్రతిపక్ష నాయకుడిగా పనిచేసే అవకాశం వచ్చింది. అదే మరి ఇక్కడ ఒకసారి రెండోసారి ముఖ్యమంత్రిగా, ఒకసారి ప్రతిపక్షంలో పనిచేసే అవకాశం ప్రజలు ఇచ్చారు. అదే ఇంకొక విధంగా అనునిత్యం కష్టపడి పనిచేయడం, నిజాయితీగా ఉండడం, అనుక్షణం ప్రజలు వాళ్ళ బిడ్డల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తూ వచ్చాను. అందుకే 4 దశాబ్దాలుగా ప్రజలు ఆదరించారు. వాళ్లకు నా జీవితాంతం కూడా రుణపడి ఉంటానని చెప్పి మరొక్కసారి ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. వాలంటీర్ల అంశం ఏపీ శాసన మండలిని కుదిపేసింది. ఈ ఉదయం ప్రశ్నోత్తరాల సమయంలో వాలంటీర్ల అంశాన్ని వైసీపీ లేవనెత్తింది. మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి మాట్లాడుతూ రాష్ట్రంలో వాలంటీర్ల వ్యవస్థ మనుగడలో లేదని చెప్పారు. 2023 ఆగస్టులో వాలంటీర్ల వ్యవస్థ గడువు ముగిసిందని, ఆ తర్వాత గత వైసీపీ ప్రభుత్వం వాలంటీర్లను కొనసాగించే జీవో జారీ చేయలేదని చెప్పారు. లేని వాలంటీర్లకు జీతాలు ఎలా ఇస్తామని ప్రశ్నించారు. లేని వ్యవస్థను ఎలా కొనసాగిస్తామని అన్నారు. కూర్చోండి సున్నారావు లేదు, ఇంకా అడగలేదు. ఏ సాంప్రదాయం దయచేసి ఒప్పుకున్నారు కదా, చెప్పండి కొనసాగిస్తారా లేదా? మా సభ్యులు అడిగిన ప్రశ్న ఏంటి అధ్యక్ష, వాలంటరీ వ్యవస్థ కొనసాగిస్తారా లేదా? ఎన్నికలు వెళ్ళినప్పుడు మీరు వచ్చి 5,000 రూపాయలు కాదు, వాళ్ళకి 10,000 రూపాయలు గౌరవ వృత్తి ఇస్తారని చెప్పి వేతనం ఇస్తారని చెప్పారు. అది ఇస్తున్నారా లేదా? ఈ రెండు కొనసాగిస్తే కొనసాగిస్తాం, లేకపోతే లేదు. ఇందాక గౌరవ మంత్రి గారు ఏం చెప్పారు, అసలు వ్యవస్థ లేదంటారు. వ్యవస్థ లేకపోవడం ఏంటి అధ్యక్ష? వ్యవస్థ వచ్చి ఉంది, కాకపోతే ఆ రెన్యూవల్ లోకేష్ గారు ఇంకా సమయం ఉంది, ఇంకా చాలా తెలుసుకోవాలి. తొందర ఎందుకు? వ్యవస్థ అనేది వాళ్ళు మంత్రులు ఇప్పుడు మంత్రులు ఒకసారి వ్యవస్థ వచ్చేప్పటికి యాంటీడేట్తో ఒక ఎన్నికల సమయం వచ్చింది కాబట్టి ఆ 2-3 నెలల్లో దానికి కొనసాగించడానికి వచ్చి ఉత్తర్వులు ఇవ్వలేకపోతే ఇవ్వలేకపోవచ్చు. ఇప్పుడు మీరు వచ్చి ఇవ్వచ్చు కదా, దాన్ని బ్యాక్ డేట్ ఇవ్వచ్చు కదా. ఇవ్వకూడదు ఎక్కడుంది? బ్యాక్ డేట్ ఇవ్వకూడదు రూల్ ఎక్కడుంది? చట్టం మంత్రితే కదా, దాన్ని చేయొచ్చు కదా. నేను అంతకు వెళ్ళను. డైరెక్ట్ గా కొనసాగిస్తారా లేదా? కొనసాగించి మీరు ఎన్నికలు ఇచ్చే 10,000 రూపాయలు ఇస్తారా లేదా? ఆ 2 మాటలు చెప్పండి చాలు. చేస్తాను. ప్రపంచవ్యాప్తంగా మహిళలపైనే కాకుండా మగవాళ్లపైన గృహహింస కేసులు పెడుతున్నాయని సీనియర్ నటుడు నరేష్ ఆందోళన వ్యక్తం చేశారు. తప్పుడు కేసులు పెడుతూ మగవాళ్లను వేధిస్తున్నారని చెప్పారు. విడాకుల కేసులు కూడా క్రమంగా ఎక్కువ అవుతున్నాయని ఆయన అన్నారు. రవిబాబు దర్శకత్వంలో నటిస్తున్న సినిమా సెట్లో అంతర్జాతీయ పురుషుల దినోత్సవాన్ని పురస్కరించుకొని నరేష్ కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహించారు. మహిళా దినోత్సవం తరహాలోనే పురుషుల దినోత్సవానికి కూడా ప్రాధాన్యం ఇవ్వాలని కోరారు. అలాగే మహిళల పట్ల పురుషులు గౌరవంగా వ్యవహరించాలని, డ్రగ్స్, మద్యం లాంటి దురలవాట్లకు దూరంగా ఉండాలని నరేష్ విజ్ఞప్తి చేశారు.
అందరం కూడా హ్యాపీగా సెలబ్రేట్ చేసుకుంటాం. అదేవిధంగా మెన్స్ డేని కూడా విమెన్ అండ్ మెన్ అందరూ సెలబ్రేట్ చేసుకోవడంతో పాటు దీన్ని ముందుకు తీసుకెళ్లాలనేది ఇవాళ మాకున్న విమెన్ మెన్ అందరి యొక్క ఒక మంచి ఒక ఆలోచనతో ఈ యొక్క ఈవెంట్ని నేను ఏర్పాటు చేయడం జరిగింది. భారతదేశంలో మన హిందూ సంస్కృతిలో లక్ష్మికి ఫైనాన్స్ ఇచ్చాం, సరస్వతికి ఎడ్యుకేషన్ ఇచ్చాం, కాళీమాతకి లా అండ్ ఆర్డర్ ఇచ్చాం. వీ గేవ్ గ్రేట్ ఇంపార్టెన్స్ టు విమెన్. కాలక్రమేణా రకరకాల మార్పులు జరిగినాయి. ఇవాళ వరకట్న వేధింపులు చాలా మటుకు తగ్గిపోయినాయి, సంతోషంగా ఉన్నాం. కానీ ఒక పక్క నుంచి విమెన్కి అత్యాచారాలు హ్యారస్మెంట్ జరుగుతుండగా మగవాళ్ళకు కూడా అంతే సఫర్ అవుతున్నారు. ఇవాళ మగవాళ్ళు కూడా ఈ రోజున ఈ యొక్క డొమెస్టిక్ వైలెన్సెస్ కేసెస్, ఫాల్స్ కేసెస్ వాళ్ళ మీద కొంతమంది పెట్టడం చాలా వరకు ఎక్కువైపోయింది. బ్లాక్మెయిలింగ్, హనీ ట్రాప్ ఇలాంటివి చాలా ఇష్యూస్ జరుగుతున్నాయండి. ఇవాళ మ్యాన్ ఇస్ స్లోలీ కొలాప్సింగ్. మీకు తెలుసో లేదో, మగవాళ్ళని ఉత్పత్తి చేసే వై క్రోమోజోమ్ ఏదైతే ఉందో స్పర్మ్లో, అది ఇట్ ఈస్ గోయింగ్ డౌన్. ఒక 1000 ఏళ్లలోనూ 500 ఏళ్లలోనూ మగజాతి తగ్గిపోతుంది. ఇది చాలా బాధాకరమైన విషయం అండి, చాలా షాకింగ్ విషయం కూడా. కాబట్టి ఇవాళ కడప స్టీల్ ఫ్యాక్టరీ కోసం ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల వినూత్న నిరసన చేపట్టారు. కడప జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద బుధవారం కడప స్టీల్ ఫ్యాక్టరీ కోసం కొబ్బరికాయ కొట్టి నిరసన తెలిపారు. కడప ఉక్కు ఆంధ్రుల హక్కు అని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కడప స్టీల్ అంటే కొబ్బరికాయలు కొట్టే ప్రాజెక్టు అని దుయ్యబట్టారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రులు మారడం, కొబ్బరికాయలు కొట్టడం ఇదే తంతు కొనసాగుతుందని ఎద్దేవా చేశారు. ఇది ఎక్కడి న్యాయమని అడుగుతున్నాం. ఈ ప్రాజెక్టు టేక్ ఆఫే కాదా? ఇది కేవలం శంకుస్థాపనలు చేయడానికి మాత్రమే ఈ ప్రాజెక్ట్. విశాఖ డైరీపై అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సమయంలో ఆసక్తికర చర్చ కొనసాగింది. గత ప్రభుత్వ హయాంలో విశాఖ డైరీలో అవినీతి అవకతవకలు జరిగాయన్న ఆరోపణలపై మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడారు. ఈ సందర్భంగా డైరీలో అవినీతి ఆరోపణలపై సమగ్ర విచారణ జరపడానికి ప్రత్యేక సభా సంఘాన్ని ఏర్పాటు చేయాలని ఆయన స్పీకర్ను కోరారు. దీంతో సభా సంఘం నియామకంపై కూటమికి చెందిన ప్రజాప్రతినిధులు మద్దతు తెలిపారు. శాసనసభలో సభ్యులు వ్యక్తం చేసినటువంటి అభిప్రాయాలు కానీ, ఆందోళన కానీ, అదేవిధంగా పబ్లిక్లో కూడా ఉంది అధ్యక్ష. ఒక సభ్యులే కాదు, ఎవరైతే విశాఖ డైరీకి పాలు పోస్తున్నటువంటి పాల ఉత్పత్తిదారులందరిలో కూడా ఈ ఆందోళన ఉంది. ప్రభుత్వం ఎందుకు ఇంకా పట్టించుకోవడం లేదు. అయితే నేను కూడా, మీరు నాతో మాట్లాడారు, మీ ప్రెస్ మీట్ చూశాను, అదేవిధంగా సభ్యులు కూడా నా దృష్టిలో పెట్టారు. నేను కూడా స్టడీ చేశాను, మనకి ఏం అధికారాలు ఉన్నాయి, ఎంతవరకు మనం దీనిలో ఇంటర్ఫీర్ అవ్వగలమని అన్ని రకాలుగా చూసిన తర్వాత ఈరోజు శాసనసభలో సభ్యులంతా ఆందోళన చూసిన తర్వాత నేను ఒక ప్రతిపాదన తమ దృష్టిలో పెడుతున్నాను అధ్యక్ష. విశాఖ డైరీలో అవినీతి అవకతవకలు జరిగాయనే ఆరోపణలపై సమగ్రమైనటువంటి విచారణ జరపడానికి ప్రత్యేకమైనటువంటి సభా సంఘం స్పీకర్ గారు ఏర్పాటు చేయాలని చెప్పి నేను ప్రతిపాదిస్తున్నాను అధ్యక్ష. మీరు ప్రత్యేకమైనటువంటి సభా సంఘం పెట్టండి. ఈరోజు సభ్యులందరూ చెప్పిన అభిప్రాయాలు, ఇంకా ఎవరైనా సరే అర్జీలు ఇస్తే అర్జీలు అన్నీ తీసుకొని సమగ్రమైనటువంటి
మరి రిపోర్ట్ ప్రభుత్వానికి ఇస్తే తదుపరి చర్యలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. మీకు మళ్ళీ కోరుతున్నాను, దీని మీద రాష్ట్రంలో విద్యుత్ ఛార్జీలు పెంపుదలపై అద్దంకి టీడీపీ ఎమ్మెల్యే విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ బుధవారం అమరావతిలోని అసెంబ్లీ నందు జరిగిన చర్చలో వివరణ ఇచ్చారు. విద్యుత్ ఛార్జీల పెంపు వైసీపీ పుణ్యమేనని అన్నారు. వైసీపీ హయాంలో 20,000 కోట్ల రూపాయలు ప్రజలపై భారం పడిందని మంత్రి చెప్పారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఛార్జీలు తగ్గించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఇది వాళ్ళ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఏప్రిల్ 24న ట్రూ అప్ ఛార్జెస్ వేసి ఈఆర్సీకి పంపించారు సార్. ఈఆర్సీకి పంపించిన తర్వాత 90 రోజుల్లో దీన్ని ఆమోదించి పంపించాల్సింది. ఆమోదించకుండా దీన్ని దాదాపు 2 సంవత్సరాల పాటు పక్కన పెట్టేసి ఇవాళ బయటికి తీసుకొస్తున్నారు సార్. ఇందాక మీ దృష్టికి చెప్పటమైంది, దాదాపు ఈ ట్రూ అప్ ఛార్జెస్ మనం మిగులు విద్యుత్ తోటి రాష్ట్రాన్ని వాళ్ళ ప్రభుత్వానికి అందించిన తర్వాత దాదాపు ప్రజల మీద 20,000 కోట్లు భారం వేశారు సార్. గల కారణాలు కూడా ఇందాక చెప్పడం జరిగింది. ఈ రాష్ట్రంలో వ్యక్తిగత కక్షలతోటి దాదాపు 7 నుంచి 8,000 మెగావాట్లు సోలార్ కానీ విండ్ పవర్ కానీ వీటిని ఉత్పత్తి చేస్తుంటే వీళ్ళు చేసే ఉత్పత్తిని తీసుకోకుండా బయట నుంచి చాలా పెద్ద ఎత్తున వాళ్ళ అనుయాయులకి చాలా పెద్ద ఎత్తున పవర్ పర్చేస్ ద్వారా 1,000 కోట్ల రూపాయలు కొనుగోలు చేశారు సార్ విద్యుత్ ఉత్పత్తిని. మన దగ్గర కోర్టుకు వెళ్తే కోర్టు మందలిచ్చింది, ఎందుకు మీ దగ్గర మీ పీపీఏలు అమలు చేయరు, ఎందుకు అమలు చేయరు అని చెప్పి కోర్టు మందలిస్తే ఆ టైంలో వీళ్ళు ఏం చేశారంటే మళ్ళీ కోర్టుని హానర్ చేస్తానే ఇంకో పక్కన లైన్స్ ని బిజీ పెట్టేసి వీళ్ళు ఉత్పత్తి అయ్యే పవర్ ని కూడా తీసుకోకుండా మళ్ళీ ఇంకో నష్టం చేశారు సార్. ఈ రాష్ట్రానికి బయట నుంచి పెట్టుబడిదారులు రావాలంటేనే భయపడే పరిస్థితి తీసుకొచ్చిన సంఘటన మీ ద్వారా సభకు తెలియజేస్తా ఉన్నాం సార్. అదేవిధంగా ఈ అన్ని ఓ పక్కన ఇందాక మీకు చెప్పాను, వీటీపీఎస్ కానీ కృష్ణపట్నం కానీ వీటన్ని పోలవరం ప్రాజెక్ట్ కానీ వీటన్నిటిని అవగాహన లేని గత ముఖ్యమంత్రి తిరుపతి రూరల్ మండలం పరిధిలో రాజకీయ నేతలు పేరు చెప్పి భూదందాలు చేస్తున్నారని బాధితులు వాపోయారు. వారి వివరాల మేరకు తిరుపతి రూరల్ మండలం శ్రీనివాసపురం పంచాయతీలో మా 22 మందికి స్థలాలు ఉన్నాయి. వీటిని కొందరు కబ్జా చేసి భయభ్రాంతులకు గురి చేస్తున్నారని వాపోయారు. గతంలో మాజీ మంత్రి పెద్దిరెడ్డి ఆయన తనయుడు పేరుతో ఇప్పుడు తిరుపతి ఎమ్మెల్యే ఆయన సోదరుడి కుమారుడు శివ చెప్పి బెదిరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 2017లో కారపాకుల భాస్కర్ నాయుడు అనే వ్యక్తి ఎవరైతే గతంలో ఏపీ హౌసింగ్ బోర్డు డైరెక్టర్గా ఉన్నాడో తన అండతో వైసీపీ ప్రభుత్వం యొక్క అండదండలతో ఖచ్చితంగా వెళ్ళి సీసీఎల్ఏలో మాకు ల్యాండ్ అమ్మిన ఓనర్లకు మాత్రమే నోటీస్ సర్వ్ చేసి దాన్ని అతను 1B తెచ్చుకోవడం జరిగింది. వీళ్ళు మల్టిపుల్ పార్టీస్ అయిపోయి ఒకరి మీద ఒకరు కేసులు వేసుకొని కారపాకుల భాస్కర్ నాయుడు, తుంగా బాలకృష్ణ వాళ్ళ మీద వాళ్ళ కేసులు వేసుకొని ఆ కోర్టులో ఈ కోర్టులో వేరే జరుగుతూ ఉంటే గతంలో వేరే పొలిటీషియన్ల పేర్లు చెప్పారు. ఇప్పుడు ఎవరు పెద్దిరెడ్డి గారి పేరు చెప్పినారు, వాళ్ళ కొడుకు పేరు చెప్పినారు, ఇంకేదో అన్నారు గతంలో వైసీపీ ప్రభుత్వంలో. ఇప్పుడు వచ్చేటప్పటికి ఫ్రెష్గా తిరుపతి ఎమ్మెల్యే గారి పేరు చెప్తా ఉన్నారు. తిరుపతి ఎమ్మెల్యే గారు అన్న కొడుకు ఎవరో శివ అంటే ఆయన పేరు చెప్తున్నారు. మరీ విచిత్రంగా జిల్లా ఎస్పీ అయినటువంటి తిరుపతి జిల్లా ఎస్పీ అయినటువంటి సుబ్రాయుడు గారి పేరు కూడా చెప్తా ఉన్నారు. వీళ్ళందరూ నా అనుకున్నారు మీరు ఏం బిక్తారు పీకండి అన్నట్లు మాట్లాడుతూ ఉన్నారు. సారీ ఫర్ ద లాంగ్వేజ్, అతను వాడిన భాష ఇది. ఇంకా వల్గర్గా కూడా మాట్లాడుతున్నాడు. మేము కేసులు కూడా కడతాం, మాకు ఎంత సపోర్ట్ ఉందో చూడండి అంటున్నాడు. చెప్పినట్టుగానే లాస్ట్ ఒక 4-5 రోజుల క్రితం ఎంఆర్పల్లి పోలీస్ స్టేషన్లో కేసు కూడా కట్టారు. ఒకళ్ళు ఎమ్మెల్యే గారు, మీ ఎమ్మెల్యే గారు అన్న కొడుకు ఎస్పీ గారు మీ పేర్లు వాడుతున్నారండి, మీ దగ్గరికి మీడియా మిత్రుల సహాయంతో మీ నోటీసుకు కూడా తీసుకొస్తున్నాం. ఇవి ఎంతవరకు నిజం, ఈ తుంగా బాలకృష్ణ అనేవాడు ఎంతవరకు నిజం అనేది మీ నోటీసుకు తీసుకొస్తున్నాం అండి. మీరే న్యాయం చేస్తారనుకుంటున్నాం. మరి కేసులో మాతో పాటు ఎమ్మెల్యే సుగుణమ్మ పేరు, వాళ్ళ రెండో కూతురు పేరు, వీళ్ళందరూ కూడా కలిపి వేస్తున్నాడు. మాకు వాళ్ళకి ఏం సంబంధం, అసలు ఈ ల్యాండ్కి వాళ్ళకి ఏం సంబంధం కూడా మాకు అర్థం కావట్లేదు. రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే సివిల్ సప్లైలో పనిచేసే హమాలీల జీతాలు పెంచాలని సిఐటియు జిల్లా అధ్యక్షులు ఎం సుందరబాబు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గోపాలపురం సివిల్ సప్లై పాయింట్ వద్ద సిఐటియు ఆధ్వర్యంలో కార్మికులు నినాదాలు చేస్తూ మంగళవారం నిరసన తెలిపారు. కార్మికులతో ప్రభుత్వం చేసుకున్న ఒప్పంద కాలం పూర్తయి 11 నెలలైనప్పటికీ స్పందించకపోవడం దారుణమన్నారు. తక్షణమే హమాలీల జీతాలు పెంచాలని అన్నారు. ఆంధ్రప్రదేశ్ పౌర సరఫరాల సంస్థ గోపాలపురం ఎమ్మెల్యేస్ పాయింట్ దగ్గర సిఐటి ఆధ్వర్యంలో ఈ రోజు కార్మికులకి రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి నూతన వేతన ఒప్పందాన్ని వెంటనే చేయాలని,
పెరుగుతున్న ధరలకు అనుగుణంగా యూనియన్ ప్రతినిధి వర్గంతో చర్చించి రేట్లు పెంపుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఈ రోజు ఇక్కడ సిఐటియు ఆధ్వర్యంలో ఇక్కడ ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. మరి రాష్ట్ర ప్రభుత్వం ఓ పక్కన పెద్ద ఎత్తున నిత్యావసర వస్తువులని ధరలు పెరిగిపోతున్నా కంట్రోల్ చేయకోకుండా కార్మికులకి ఇస్తున్నటువంటి పాత రేట్ల మీద బతకాలనే ఉద్దేశంతో ఈ రోజు చాలా నిర్లక్ష్యపూరితంగా వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కార్మికులకు ఇవ్వాల్సినటువంటి పెంపుదల చేయాల్సినటువంటి జీతభత్యాలు పెంపుదల చేయకుండా ప్రభుత్వం ఈ రోజు రాష్ట్రంలో అసెంబ్లీ సమావేశం నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఈ రోజు 150 రోజులు దాటిపోయినా కూడా ఈ రాష్ట్రంలో ప్రధానంగా ప్రజలందరికీ దిగువ స్థాయిలో కింది స్థాయిలో ఉండి పనిచేస్తున్నటువంటి కార్మికులు ఈ రోజు పౌర సంస్థలలో ఉన్నటువంటి అమాలీ కార్మికులు కోవిడ్ కాలంలో గానీ ఏ కాలంలో అయినా సరే ఎండొచ్చినా వర్షం వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా కూడా సకాలంలో ప్రజలకి సైబర్ మోసాల సంఖ్య రోజురోజుకు పెరుగుతున్నాయని మోసగాళ్లు కొత్త తరహాలో మోసాలకు పాల్పడుతూ ప్రజల నుండి డబ్బులను దోచేస్తున్నారని విజయనగరం జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ అన్నారు. ఈ తరహా మోసాలను నియంత్రించేందుకు బ్యాంకు అధికారులు కూడా సకాలంలో స్పందించి తమ వంతు సహాయ సహకారాలను పోలీసు అధికారులకు అందించాలని కోరారు. మంగళవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో బ్యాంకు అధికారులతో ఎస్పీ సమావేశం నిర్వహించారు. Number of victims they are very fold as compared to the traditional crime. So cyber crime has become a big menace for the society as well as for the police department as well as for the public. So that they are targeting each and everybody. So under the phone call vastunnai edo vidhanga kotta మెథడ్స్ తో మోడల్స్ ఆఫ్ ప్రాక్టీస్ వాళ్ళు ఫ్రాడ్ చేస్తున్నారు. సో మనం అందరూ అనుకుంటాం నాకు చాలా తెలుసు, లేకపోతే నాకు చాలా అవేర్నెస్ ఉంది. వీ విల్ నాట్ ఫాల్ విక్టిమ్ టు సచ్ ఎ కాల్ కమ్స్ టు us. కానీ ఎంత తెలివైన వారు కూడా లాట్ ఆఫ్ పీపుల్ ఆర్ ఫాలింగ్ విక్టిమ్స్. దే ఆర్ చాలా ఇంపార్టెంట్. మోస్ట్ ఆఫ్ దీస్ క్రైమ్స్ లో టైం ఆఫ్ ది ఎసెన్స్. మనం ప్రాపర్ టైంలో కంప్లైంట్ వస్తే ప్రాపర్ టైంలో మనం అకౌంట్స్ ఫ్రీజ్ చేయగలిగితే సో దాట్ మనీ క్యాన్ బి రిటర్న్ టు ది విక్టిమ్. సిమిలర్లీ ఈ ప్రాపర్ రెస్పాన్స్ బ్యాంక్స్ నుంచి ప్రాపర్ రెస్పాన్స్ వస్తే ఇట్ విల్ హెల్ప్ ఇన్ ట్రేసింగ్ క్రిమినల్స్ అండ్ ఇట్ విల్ హెల్ప్ ఇన్ కంట్రోలింగ్ సచ్ క్రైమ్స్. సో cooperation from banks is very important. But the experience with banks in such cases has not been good. It is the same. శ్రీకాకుళంలోని ఉద్దానం సమస్యపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ బుధవారం అసెంబ్లీ సమావేశంలో స్పందించారు. ఉద్దానం సమస్య తనను కలిచివేసిందని అన్నారు. రానున్న రోజుల్లో అన్ని గ్రామాల్లో రక్షిత మంచినీటి పథకాన్ని అమలు చేస్తామని, క్షేత్రస్థాయిలో జల జీవన్ మిషన్ కార్యక్రమం పనులు వేగవంతం చేసి ప్రతి ఒక్కరికి తాగునీరు అందజేస్తామని స్పష్టం చేశారు. నమస్కారం అధ్యక్ష. నమస్కారం అధ్యక్ష. రక్షిత మంచినీరు అనేది ఇది ప్రాథమిక హక్కు అధ్యక్ష. ఇది ప్రత్యేకించి గౌరవ సభ్యులు అందరూ ప్రస్తావించిన అంశాలు వారి నియోజకవర్గాలకు సంబంధించి కావచ్చు, లేదంటే ఇన్ టోటాలిటీ కావచ్చు, ఇది మనందరినీ బాధ్యత అధ్యక్ష. నేను గౌరవ సభ్యులందరికీ ముందుగా మాటిస్తున్నాను, జల్ జీవన్ మిషన్ నిధులు కానీ ఇప్పుడు దాకా ఎవ్వరూ చేయనంతగా నేను పర్సనల్ గా ఈ సభకి నేను హామీ ఇస్తాను అధ్యక్ష. దీన్ని చాలా ఒక స్టిపులేటెడ్ టైంలో గౌరవ సభ్యులందరూ అడుగుతా ఉన్నారు, దీనికి ఏమైనా టైం బౌండ్ రోడ్ మ్యాప్ ఏమైనా ఉందా అని మన అశోక్ రెడ్డి గారి దగ్గర నుంచి ఉంది ప్రశ్న. అలాగే జల్ జీవన్ మిషన్ మన ఉదయగిరిలో కూడా సమస్యలు ప్రస్తావించారు. అలాగే మనకి ఫిల్టరేషన్ ప్లాంట్స్ గురించి మన శ్రీకాకుళం సంబంధించి, అలాగే పుట్ట సుధాకర్ యాదవ్ గారు చెప్పింది జల్ జీవన్ మిషన్ ని పూర్తి స్థాయిలో దీన్ని ముందుకు తీసుకెళ్లే విధంగా దీనికి కావాల్సిన అధ్యక్ష నిధులు ఉన్నాయి. దీనికి కావాల్సిందల్లా కమిటెడ్ లీడర్షిప్ అధ్యక్ష. పంచాయతీరాజ్ ముఖ్యంగా సంబంధించి మన ఆర్డబ్ల్యూఎస్ లో కానీ చాలా బలమైన వ్యవస్థ ఇది. కాకపోతే దీన్ని మోటివేట్ చేసి ఇక అధికార యంత్రాంగం కూడా దీన్ని ఒక ఈ సభలో కూడా మన అధికార యంత్రాంగానికి కూడా తెలియజేస్తాం అధ్యక్ష. ఇది మేమందరం అనుకుంటున్నాం అధ్యక్ష, అధికార యంత్రాంగం దీన్ని పూనుకొని ఇది ప్రాథమిక హక్కు కింద
ఇప్పుడు ఉద్దానం సమస్య కూడా గౌరవ సభ్యులు ప్రస్తావించారు అధ్యక్ష. ఆ రోజు ఉన్నప్పుడు కదిలించేసింది. ఆ రోజున కేవలం ఉద్దానం వరకే ఈ కిడ్నీ సమస్య ఉందనుకుంటే ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో ఏ మూలకు పోయినా కానీ ప్రతి చోట ఇంక్లూడింగ్ మన తిరుమూరు కానీ మన కృష్ణా జిల్లాలో కానీ ఏ మూలకు ప్రకాశం జిల్లాకి ఏ మూలకు పోయినా కానీ ఈ సర్ఫేస్ వాటర్ లేకపోవటం వల్ల అన్ని గ్రౌండ్ వాటర్ తీసుకోవటం వల్ల కంటామినేషన్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.